ఒక విషయం ప్రతి ఒక్కడు గ్రహించాలి. సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనే పేర్లతో మనల్ని మనం హింసించుకుంటున్నాం. నేను బ్రాహ్మణుని కదా, మరి పొద్దుగూకులు గోచి పెట్టుకొని పంచలో తిరగాలి కదా. నేను తిరగను. ఎందుకని? అర్చకుణ్ణి కాదు, పురోహితుణ్ణి కాదు, సేవా సత్రాల్లో పనిచేసేవాడిని కాదు. వాళ్ళు తిరగొచ్చా అలా? కాదు, వాళ్ళు కూడా మారారు. మరి ఇప్పుడు మారుతున్నారు, అందరూ మారుతున్నారు. సమకాలీన విధానం, సమాజంతో పాటు సమకాలీన విధానంతో పాటు కాలానికి అనుగుణంగా మారాల్సిందే. ఎవడైనా సాంప్రదాయం ఒక్కటే మారుతుందా? సాంప్రదాయం ఏమిటి నాన్న? వస్త్రధారణ మారుతోందా? సాంప్రదాయం మారుతోందా? ఆహారం మారుతోందా? దీని దుంపదేగా వస్త్రధారణే కాకుండా కనిపించే రూపురేఖలు మారుతున్నాయా? అవునా? నేను కూడా జుట్టుకు రంగేసుకుంటున్నా. నేను జుట్టుకు ఎప్పుడో తెల్లబొచ్చ అయ్యేది. నేను అప్పుడప్పుడు 3 నెలలకో 2 నెలలకో రంగేసుకుంటా. మరి నేను అందంగా కనబడి చస్తాగా, కనబడాలని అనుకుంటాగా. మారిపోయిందిగా. ఇప్పుడు ఈ విషయం నేనేంటంటే, మనం నలుగురితో పాటు నారాయణ అనుకుంటూ నలుగురితో కలిసి ముందుకెళితే నగుబాటు ఉండదు. అట్లా కాదు, నేను ఇంతే, నేను అది, నేను ఇది, డామ్ డూమ్ డిస్క్ అన్నామంటే ఆ బాంబులు పేల్చి మనకే చూపిస్తారు ఆ డామ్ డూమ్ డిస్క్. సొసైటీ మారిపోయింది.